నమో నారసింహాయ నమః. ఈరోజు మా సింహాచలంలో జరుగుతున్న గిరి ప్రదక్షిణకి చాలా జనం వచ్చారు. ఈ భక్తులందరూ ఒక్క విశాఖపట్నం నుంచే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈసారి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నది. ఈ గిరి ప్రదక్షిణ ముందుగా తొలిపాంచ వద్ద కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి దర్శించుకొని తండ్రి నువ్వే నడిపించాలి అని నమస్కరించుకుంటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజైతే వర్షం పడుతుంది. ఆల్రెడీ 2 days నుంచి వర్షం పడడం వల్ల ఈసారి భక్తులు తక్కువ అనుకున్నారు. బట్ చాలా జనం వచ్చారు. ఇది మా సింహాచలం అని చెప్పుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. ఈ రథంని మా నాన్నగారు చేశారని చెప్పుకోవడంలో ఇంకా ఆనందంగా ఉన్నది. ఈ భక్తుల్ని చూస్తూ ఉంటే, ఇంత జనంని ఒకేసారి చూస్తుంటే కనుల పండుగగా అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైఫ్లో ఒక్కసారైనా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనాలి. చాలా చాలా బాగుంటుంది. 32 kilometers బై వాక్, చెప్పులు లేకుండా నడవాలి. వర్షం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ మార్గం మధ్యలోనే చాలామంది ఫుడ్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు ఫ్రీగా. ఇంకా ఇంత జనంతో వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అసలు నడవగలమా అనిపిస్తూ ఉంటుంది, కానీ నడుస్తాం ఖచ్చితంగా. ఆ దేవుడే ఉన్నారనుకోని. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.